హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీరు కనుక ఇది ఒక 30 రోజులు చేసి చూడండి, మీ బతుకులు ఎంత మార్పు వస్తుందో చూడండి. మీకు చక్కగా నిద్ర పడుతుంది, తిన్న అన్నం అరిగిపోతుంది, మీ మనసు సంతోషంగా ఉంటుంది, మీరు బాగా ప్రార్థన చేసుకోగలుగుతారు. మీరు ఏ పరిస్థితులు ఎలాగున్నా కూడా మీ జీవితంలో ఎవ్వరూ తీసివేయలేని ఆనందం ఉంటుంది. జస్ట్ ఈ 2 సింపుల్ పనులు చేస్తే దేవుడు చేసిన మేళ్లకు స్తుతిస్తాం, ఇతరుల మీద దేవుని మీద సనగకుండా ఉండటం. ఒక పుస్తకం తీసుకొని రాసి పెట్టుకోండి. దేవుడి మేలులో స్తుతి, కృతజ్ఞత చెల్లించే వారికి సాతాను దగ్గరకు రాలేడండి. సణుగుడు గొడుగుడు ఉన్నవాడి దగ్గర సాతాను దరుమేస్తాడు, వచ్చి మ్యూజిక్ వేస్తాడు, బాగా ప్రోత్సాహపరుస్తాడు, ఇంకా ఎక్కువ రగులు కలుపుతాడు. కాబట్టి 145వ కీర్తనలో దాని హెడ్డింగ్ ఒక మాట ఉంది చూడండి, స్తుతి కీర్తన. స్తుతి అంటే స్తుతి 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 అని కొంతమంది గొక్క తిప్పుకోమని చెప్తుంటారు. అది కాదు. దేవుడు చేసిన మేలులు తలంచుకుంటూ ప్రతి క్షణం మనల్ని ఆయన కాపాడుతున్నాడు. నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. ఒక్కసారి ఆగిపోతే హార్ట్ అటాక్. అది తిరిగి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించకపోతే డామ్ అయిపోయింది పని. ఏంటండి అంటే ప్రతి క్షణానికి నిమిషానికి 72 సార్లు మన ఆయన కాపాడుతూ ఉన్నాడు. నిమిషానికి 23 సార్లు శ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి మనకు తెలియకుండానే. ఆస్మా పేషెంట్స్కి అయితే ఊపిరి పీల్చుకునేటప్పుడు అని పీలుస్తుంటారు, మనకు తెలియకుండానే పీల్చుకుంటున్నాం వదులుతున్నాం, పీల్చుకుంటున్నాం వదులుతున్నాం. 23 సార్లు ఒక నిమిషానికి. ఒక్కసారి పై ఊపిరి పైకి వెళ్ళిపోయింది అనుకో, ఆగలేదు, కిందకి రాలేదనుకో, అన్నాడు అనుకో, ఎగు ఊపిరి ఏమైపోయాడు మనిషి, డామ్ అయిపోయింది అంతే. మనకి ఏ ఉపకారాలు చేయలేదు అనుకుంటున్నాం, కానీ ప్రతి క్షణం మనల్ని కాపాడుతున్నాడు. అదే పెద్ద ఉపకారం. నాకు అవి ఇవ్వలేదు, ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, వాకిళ్ళు ఇవ్వలేదు, ఉద్యోగాలు అవి ఇవ్వాలి, అన్నీ ఇవ్వలేదు, నేనేదో సణుగుతుంటాం. కానీ అసలు నీకు జీవం ఇచ్చాడు దేవుడు, నీకు జీవం ఇచ్చాడు. జీవము ఎవడన్నా ఇవ్వగలడా? నిన్ను ప్రాణంతో ఉంచగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నీకు ప్రాణం పోయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? మనం ఏ విషయంలో స్తుతించడానికి అవకాశం లేకపోయినా నేను సజీవుడిగా ఉంచావయ్యా, నీకు వందనాలు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, మృతులు నిన్ను స్తుతించలేరు. ప్రభు మనల్ని సజీవులుగా ఉంచాడు, ఎందుకంటే మనం ఆయన్ని స్తుతించాలని. స్తుతి యాగము చేయువాడు తన మార్గమును సిద్ధపరచుకుంటున్నాడు. ఎక్కడికి? పరలోకానికి మార్గం స్తుతుల మధ్య వాసం చేసేవాడు ఆయన. స్తుతించడం మేము ఇక్కడ నేర్చుకోకపోతే పరలోకంలో ప్రార్థించాల్సిన పని లేదు. పరలోకంలో తెలుసా మీకు ఆ సంగతి? పాటలు పాడాల్సిన, ప్రసంగాలు వినాల్సిన అవసరం లేదు. అక్కడ స్తుతించడం, పాటలు పాడుతూ స్తుతించడమే. కాబట్టి స్తుతి మనం నేర్చుకుంటే ఆయన రాజ్యానికి సిద్ధపడిన వారుగా ఉంటాం. ఏమని స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి అనేది తెలియాలంటే కీర్తనల గ్రంథం మనం చదవాలి. కీర్తనలు, కొన్ని కీర్తనలు ప్రత్యేకంగా స్తుతి కీర్తన ఉంది. ఈ 145వ కీర్తనలో, స్తుతి కీర్తనలో మొదటి వచనం, రాజవైన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను. మీరు పడక నుండి లేచిన వెంటనే మీ నోట ఉండవలసింది ఏంటండి? మరొక రోజు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. సజీవుడిగా ఉంచావయ్యా, నీకు వందనాలు. రాత్రి సుఖంగా నిద్రపోవడానికి సహాయం చేశావయ్యా, నీకు వందనాలు. ఈరోజు నా కొరకు నీవు కలిగి ఉన్న ప్రణాళికలేంటి అని ప్రార్థిస్తూ నీ దినచర్య ప్రారంభిస్తే ఆ దినమంతట్లో మీరు చేయనివన్నీ సఫలమవుతాయి.
ప్రభువుని స్తుతించడం నేర్చుకోండి, ఆయన వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోండి. అప్పుడు మీరు చేయనిదంతా సఫలమవుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలు చూడు నాయన. ప్రతిరోజు స్తుతితో మా దినచర్య ప్రారంభించడానికి సహాయం చేయ్యా. ప్రతిరోజు నీ సహాయం మాకు దయచేయి నాయన. ఆపదల నుంచి తప్పించు నాయన, యాక్సిడెంట్ నుంచి తప్పించు నాయన, సాతాను ఉచ్చుల నుంచి తప్పించు నాయన, సాతాను బంధకముల నుంచి తప్పించు నాయన. మారని వారి మధ్య మేముంటుండగా వాళ్ళ వల్లే మేము మారిపోక మా మౌనముతో వారిని మార్చడానికి, వారి ప్రేమతో వారిని మార్చుకోవడానికి మాకు శక్తి దయచేయి. పాత దానిని విడిచిపెట్టని స్థితిలో ఎవరెవరు ఉన్నారో అటు వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. పాతవి గతించిపోయినవి, సమస్తము కొత్తమైనవన్న అనుభవం మా జీవితాల్లో దయచేయి నాయన. ప్రేమ సమాధానాలు మా ఇంటిలో ఉండాలి, స్తుతి కృతజ్ఞతలు మా ఇంటిలో ఉండాలి, మా ఇంటి వారి మధ్య ఏక మనస్సు ఉండాలయ్యా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న మాట. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు?